న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేసిన సుదీర్ఘ పోరాటానికి అండగా సీఐటియు నిలిచిందని సీఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డం అంకయ్య చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని శ్రామిక భవన్లో నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. థర్మల్ కేంద్రంలో కార్మికులుగా పనిచేస్తున్న నిర్వాహకులు సమీప గ్రామాల ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం కోసం 23 రోజుల పాటు చేసిన పోరాటానికి సీఐటియు తోడుగా నిలిచిందని చెప్పారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో అధికారుల ఆధ్వర్యంలో జరిగిన చర్చలలో యాజమాన్యం కార్మికులకు అనుకూలంగా నిర్ణయం వెల్లందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ మస్తాన్, నక్కా శ్యాంప్రసాద్, నాగరాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సెమ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో గత 15 సంవత్సరాలుగా భూములు కోల్పోయినటువంటి స్థానిక నిర్వాసితులందరూ కూడా వివిధ రకాలైనటువంటి పనులు ఆ సంస్థలో చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా చాలినటువంటి వేతనాలను కంపెనీ యాజమాన్యం చెల్లించేవారు. ఒక్కసారిగా కార్మికులందరికీ కడుపు మండి పెద్ద ఎత్తున 18వ తారీఖు మే 18వ తేదీన వారి యొక్క విధులకి వెళ్లకుండా విధులేనటువంటి పరిస్థితుల్లో కార్మికులందరూ ఆ గేటు ఎదుట ఆందోళనకు దిగడం జరిగింది. నిన్నటితో ఆ పోరాటం 22 రోజులుగా కొనసాగింది. ఈ సుదీర్ఘమైనటువంటి పోరాటంలో కార్మికులందరూ కూడా ఐక్యంగా నిలబడి సిఐటియు ఆధ్వర్యాన కార్మికుల హక్కుల కోసం పోరాడి నిన్న కార్మికులకి ఏవైతే రావాల్సినటువంటి ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధించుకున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈ కార్పొరేట్ సెక్టార్లో ఉండేటువంటి కార్మికులకి ఈ అగ్రిమెంట్ రూపంలో అధికారుల సమక్షంలోనే పెద్ద ఎత్తున అనేక చర్చలు జరిగి ఆ చర్చల సందర్భంగా ఆ కంపెనీలో జరుగుతున్నటువంటి కార్మికుల యొక్క దోపిడీకి గురవుతున్నటువంటి కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి కార్మికుల పక్షాన సిఐటియు పోరాడి ఈ విజయం సాధించింది. కార్మికులకి 4,300 రూపాయలు వేతనాన్ని పెంచడం జరిగింది. ఇప్పుడు ఆ కార్మికులందరికీ కూడా దాదాపుగా 18,000 రూపాయల పైన కార్మికులకి అందరికీ నెలవారీగా వచ్చేటువంటి వేతనం ఉంది. ఈ కార్మికులకి ఎటువంటి కక్ష సాధింపులు కానీ కార్మికుల్ని బెదిరించడం కానీ పరిశ్రమల్లో ఏ రకమైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యలు చేపట్టకుండా కార్మికుల సమస్యల మీద యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుకున్నాం. దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం, అదేవిధంగా స్థానిక సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి సహకరించి సిఐటియు చేసేటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి అందరూ కూడా మద్దతు తెలియజేసినారు. ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి యావత్ కార్మిక వర్గానికి, స్థానిక ప్రజలకి, పరిశ్రమల యాజమాన్యాలకి, అధికారులకి అందరికీ కూడా సిఐటియు ముత్తుకూరు మండల కమిటీ తరఫున జేజేలు పలుకుతా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రైవేట్ సెక్టార్లో ఏ అయితే అగ్రిమెంట్ జరిగిందో ఈ అగ్రిమెంట్ ప్రకారంగా అన్ని పరిశ్రమల్లో కూడా కొనసాగాలని చెప్పేసి మేము సిఐటియుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పవర్ ప్లాంట్ సెయిల్ కంపెనీలో పోరాటం విజయవంతమైందని మేము భావిస్తూ ఉన్నాం. అక్కడ ఆ పోరాటానికి మహిళలు పెద్ద ఎత్తున కడుపు మంటతో వచ్చేవాళ్ళు. మామూలుగా వాళ్ళ భూములన్నీ ఆ కంపెనీకి ఇచ్చేసి ఆ కంపెనీలోనే పనిచేసుకునే దానికి ఇంకా అంతగా మించి బతుకుదురు లేదు వాళ్ళకి. వాళ్ళు మామూలుగా అయితే మచ్చి కాదు, వాళ్ళంతా ఆ పక్కన మొత్తం చేపలు చెరువుల్లో పెట్టుకొని జీవిస్తున్నారు. వాళ్ళ చేపలు మొత్తం ఏట అంతా అయిపోయిన తర్వాత ఇక దానికే పరిమితం అయిపోయి దాంట్లో పనిచేసుకుంటా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. పాపం ఆ వాళ్ళ కార్మికులకి ఎటువంటి సదుపాయం కానీ వాళ్ళకి ఏ మొక్కలు ఉన్నాయా ఏం వస్తాయా అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియజేయకుండా ఈ కాంట్రాక్టుల వ్యవస్థను పెట్టి అక్కడ బేవత్సంగా పాపం వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉండింది. వాళ్ళు ఈ రోజుకి తెలుసుకొని వాళ్ళు ఇక వాళ్ళు భరించలేక పాపం 8,000 9,000 జీతాలతో మేము బతకలేము అని విధుల్లోకి వచ్చి వాళ్ళు గేట్ ఎదుట ధర్నాకి కూర్చున్న తర్వాత సిఐటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి వాళ్ళు 22 రోజుల పోరాటంలో సిఐటి ఎప్పుడు వాళ్ళు ఎన్నకనే ఉండి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేశారు. దీంట్లో కీలకంగా వహించినటువంటి అధికారులుగా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం కానీ, అదేవిధంగా కలెక్టర్ కానీ, ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కానీ అందరూ చొరవ తీసుకొని ఆ కార్మికులకి న్యాయం చేశారు. మేము సంతోషకరంగా ఈ విజయాన్ని మేము గౌరవిస్తున్నాం. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును,
వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా. మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.